రాష్ట్రంలో అధికారం, ఆస్తులు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే విష సంస్కృతిని వైసీపీ ప్రవేశపెట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బంధువులనే హత్య చేసి నెపాన్ని ఇతరులపై మోపిన చరిత్ర ఆ పార్టీదేనని ఆరోపించారు. అదే ధోరణి ఇప్పుడు కార్యకర్తల ప్రాణాల వరకు చేరిందని, కడపలో కార్యకర్త దస్తగిరి హత్య దానికి ఉదాహరణని అన్నారు. హత్య రాజకీయాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆయన మండిపడ్డారు. అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ నేతృత్వంలో యాగశాలలో అమ్మవారి ప్రీత్యర్థ్యం చండీ హోమాన్ని భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు పలువురు పాలక మండలి సభ్యులు కూడా ఈ పూజలో పాల్గొని పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి తమ విధులను సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజాసేవ కోసం వచ్చాం, అందుకోసమే పనిచేయాలి. ప్రజాహితానికి వ్యతిరేకంగా ఎంత మాత్రం పనిచేయరాదని సివిల్ సర్వెంట్లకు, మరీ ముఖ్యంగా యువ సివిల్ సర్వెంట్స్కు ఆయన స్పష్టం చేశారు. పాయకాపురం రైతు మార్కెట్ వద్ద నిరుపేద కుటుంబానికి ఆశా కిరణంగా నిలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 పథకం స్ఫూర్తితో సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ మధ్యకట్టకు చెందిన కటారి శివకుమారి కుటుంబానికి జీవనోపాధి కల్పించారు. కూలి పనుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి చెరుకు రసం యంత్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన యువనేత బోండా సిద్ధార్థ తన సొంత ఖర్చులతో సుమారు 35,000 విలువైన యంత్రాన్ని వారం రోజుల్లో ఏర్పాటు చేసి అదనంగా 10,000 రూపాయలు సహాయాన్ని అందించారు. లబ్ధిదారుల చేతుల మీదుగా ప్రారంభించి వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. ఈ సహాయంతో ఒక కుటుంబానికి స్థిరమైన ఆదాయం, ఆత్మ గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాముల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ హైస్కూల్ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా తీర్చిదిద్దుతామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ దత్తత తీసుకున్న ఈ స్కూల్లో ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉన్నాయని తెలిపారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సామాజిక సేవ, నాయకత్వ శిక్షణ, కమ్యూనిటీ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా జేసీఐ పనిచేస్తోందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు భరత్ ఎన్ ఆచార్య తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ హితంగా తమ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయని అన్నారు. తమ సభ్యులు అటు సమాజ సేవతో పాటు తమ వృత్తి, వ్యాపారాల్లో సైతం వృద్ధి చెందే విధంగా పలు కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్థానిక యువత తమ వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించడానికి, సామాజిక సంక్షేమానికి తోడ్పడడానికి ఈ సంస్థలో చేరాలని భరత్ ఎన్ ఆచార్య పిలుపునిచ్చారు.